తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి తిరుపతిలో అధికార కూటమి అరాచకాలు అట్ పీక్స్ అనే స్టేజ్ను కూడా దాటిపోయి పీక్స్ టు ది పవర్ ఆఫ్ పీక్స్కి వెళ్ళిపోయాయి. ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేశారు. సంచలనానికి సంచలనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, ఎందుకంటే ఆయన గారు ఓటు హక్కు వినియోగించుకుంటారు కాబట్టి ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నికలో అతన్ని కిడ్నాప్ చేశారు. శాప్ చైర్మన్ రవి నాయుడు చుట్టూ వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తూ ఉంది. చాలా దౌర్జన్యంగా వ్యవహరించి కిడ్నాప్ చేశారు అని. ఒక ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారు. అర్ధరాత్రి ఎంత దారుణంగా తెగబడ్డారు అంటే, నిన్న కార్పొరేటర్లు వచ్చే బస్సు మీద నడి రోడ్డు మీద దాడి చేసి 8 మంది కార్పొరేటర్లను లాక్కెళ్ళిపోతే కిడ్నాప్ చేసి 4 తప్పించుకొని అక్కడ వైసీపీ శ్రేణులు అడ్డుకొని మిగతా వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకెళ్ళిపోయారో తెలియదు. అందులో ఒకరు అనిల్ రాయల్ అనే అతను అక్కడ కూడా వాళ్ళు బంధించినా కూడా మీరు చంపినా నేను వైసీపీకి ఓటేస్తాను అని చెప్పి అన్నాడని, అందుకని చెప్పి రాత్రి వాళ్ళ భార్యని కిడ్నాప్ చేసి అతన్ని బెదిరించాలి అని వాళ్ళ భార్య మమతను కిడ్నాప్ చేసే ప్రయత్నం, ఇంటి మీద దాడి, ఆమెను ఈడ్చుకెళ్ళడం, మధ్యలో ఇంకా ఎంపీ గారికి, గురుమూర్తి గారికి, తిరుపతి ఎంపీ గారికి మెసేజ్ చేయడం, ఇంకా అక్కడ అసలు ఏమంటారు అధికార కూటమి దౌర్జన్యాలను చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నటువంటి భూమన అభినయ్ రెడ్డి ఆయనకు ఆ విషయం చేయడం, నేరుగా ఆయన మమతా ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం, ఆ క్రమంలో అభినయ్ వాళ్ళ డ్రైవర్ను కొట్టడం, వాళ్ళ బంధువు కౌశిక్ను కొట్టడం, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసుదేవ్ యాదవ్ను కొట్టడం, విపరీతంగా మొత్తం మీద ఈ మమతనైతే కాపాడారు. ఆ కిడ్నాప్ నుండి కాపాడి నేరుగా భూమన అభినయ్ వాళ్ళ ఇంటికి తీసుకొని పోయారు, కరుణాకర్ రెడ్డి గారి ఇంటికి. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇక్కడ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కిడ్నాప్ చేసేశారు. అసలు సినిమాల్లో కూడా చూడం, ఒక పక్కేమో హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, కార్పొరేటర్లకు భద్రత కల్పించండి అని. ఏందో హైకోర్టు ఆర్డర్స్ మాత్రం కొందరికి మాత్రం చాలా ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతాయి, భలే స్ట్రిక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. అసలు కొందరి విషయంలో పట్టించుకోనట్లే ఉంటాయి. ఒక కార్పొరేటర్ భార్యను అర్ధరాత్రిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయడం ఏంటి, ఒక ఎమ్మెల్సీని కిడ్నాప్ చేయడం ఏంటి, అసహ్యం వేస్తుంది ఇవన్నీ చూస్తుంటే.